రియాలిటీ చెక్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సోన్ గారు. సార్ ప్రస్తుతానికి అమరావతిలో సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ కి సంబంధించిన జీవో జారీ అయ్యింది. దీనికి సంబంధించి అక్కడ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు సెకండ్ ఫేజే కాదు, మూడో ఫేజ్, నాలుగో ఫేజ్ కూడా ఉంటాయి. అంటే వారు ఇంకొక 40,000 ఎకరాలు తీసుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. అది మనసులో మాట చంద్రబాబు గారు చాలాసార్లు చెప్పారు. కాబట్టి 40,000 ఒకేసారి తీసుకుంటే పెయిన్ అవుతుంది అనుకున్నారో లేకపోతే సమస్యలు వస్తాయి అనుకుంటున్నారో తెలియదు. కానీ అందుకు భిన్నంగా 16,000 చిల్లర 17,000 దాకా ఇప్పుడు తీసుకునేప్పుడు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ల్యాండ్ పూలింగ్ వేరు, ల్యాండ్ తీసుకోవడం వేరు, సేకరణ వేరు. భూసేకరణ లేదా భూ సమీకరణ. అంటే ఇక్కడ ల్యాండ్ పూలింగ్ పోతున్నారు. ల్యాండ్ పూలింగ్ లో ఇష్టపూర్వకంగా ఉండాలి, అంటే చేసుకోవడానికి లేదు. ఎలా అంటే అలా, ఎందుకంటే పరస్పర అవగాహన. మీరు మాకు ల్యాండ్ ఇస్తే తిరిగి మేము మీకు ఇది ఇస్తాము అనేదాన్ని ల్యాండ్ పూలింగ్. అప్పుడు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం రాదు. జరిగిన డెవలప్మెంట్లో వాటా ఇస్తాం. డబ్బులు ఉంటే ఫ్రీ అనుకోబోతారు. మళ్ళీ ఇప్పుడు అపార్ట్మెంట్లు అట్టయితే మీకు ఒక 1/2 ఎకరా ఉండింది అనుకోండి, నేను బిల్డర్ అనుకోండి, నేను ఆ 1/2 ఎకరా నేను తీసుకునేస్తాను, మీకు డబ్బులు ఇవ్వను. కానీ ఆ 1/2 ఎకరాలో 5 అంతస్తులతో ఒక 30-40 ఫ్లాట్లు కడతాను. దాంట్లో మీకు ఒక 30%, 40% తిరిగి ఇచ్చేస్తాను. అందువల్ల మీకు భూమి కన్నా చాలా ఎక్కువ రేట్ వస్తుంది. కాబట్టి మీరేం త్యాగం చేసినట్టు కాదు, పరస్పర అవగాహన. కాబట్టి అమరావతి ప్రాంతంలో కూడా కొంత భూమిని వాళ్ళు తీసుకుంటారు, డబ్బులు లేకుండా తిరిగి డెవలప్మెంట్లో ఫ్లాట్లు ఇస్తారు. ఇది ఇష్టపూర్వకంగా జరగాలి, ఆదేశిస్తే కుదరదు. ప్రభుత్వానికి ఆదేశించే అధికారం కూడా ఉంది. అయితే ఆదేశించే అధికారం ఎప్పుడో చేస్తే ఏం చేయాలంటే 2013 భూసేకరణ యాక్ట్ని అమలు చేయాలి. యాక్ట్ మీన్స్ దాదాపు 3 రెట్లు అదనంగా భూమి డబ్బులు ఇవ్వాలి. ఆ రోజు నాడు మార్కెట్ రేటుకు ఒక 50 లక్షలు మార్కెట్ రేట్ ఉండింది అనుకోండి. మార్కెట్ అంటే పబ్లిక్ మార్కెట్ కాదు, రిజిస్ట్రేషన్ వాల్యూ. 3 రెట్లు 5 రెట్లు ఇవ్వాలి. పైపించు దాంట్లో సెక్షన్ 10లో ఒక ప్రమాదకరం ఉంది. ప్రమాదం అంటే తీసుకునే వాళ్ళకి, ప్రజలకు కాదు. ఆ ప్రమాదం ఏంటంటే సెక్షన్ 10 ప్రకారం ఆహార భద్రతా చట్టం 3 పంటలు పండించే చోట అసలు ల్యాండ్ తీసుకోకూడదు, భూసేకరణ చేయకూడదు. 3 పంటలు పండించే చోట ఒకవేళ అనివార్యంగా తీసుకోవాల్సిన వస్తే జస్టిఫికేషన్ చెప్పి తర్వాత దానికి రెట్టింతలు భూమిని సాగులోకి తీసుకురావాలి. ఇప్పుడు అమరావతిలో 30,000 ఎకరాలు 2013 భూసేకరణ చట్టం ప్రకారం తీసుకున్నారనుకోండి, 1,00,000 ఎకరాల పంట సాగులో తీసుకోవాలి. ఆడ కాదు, ఇంకో చోట వేస్ట్ ల్యాండ్లో. అప్పుడు మాత్రమే దీన్ని తీసుకోవాలి. అందువల్లనే ఆ డబ్బులు ఇవ్వాలి. యాక్ట్ బలంగా ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో భూసేకరణకు పోకుండా, భూ సమీకరణకు పోకుండా భూసేకరణకు, అది ల్యాండ్ పూలింగ్కి వెళ్తున్నారు. దీని వెనకాల ఉన్న మతలబ్ అది. సరే, ఓకే, ప్రభుత్వం ఆ డెసిషన్ తీసుకుని వెళ్తున్నారు. ఇక్కడ మీరు అన్నట్టు ప్రశ్నలో అభ్యంతరాలు వస్తున్నాయి, వ్యతిరేకత వస్తుంది. అభ్యంతరాలు కాదు, వ్యతిరేకత ఎందుకు వస్తుంది? మీకు గుర్తుంటే గతంలో మేము ఇంత ఇస్తే అంతకన్నా ఎక్కువ ఇచ్చారు ప్రజలు అన్నారు. ఇప్పుడు 40,000 ఎకరాలు అని చెప్పి 16,000 ఎకరాలకు ఎందుకు పోతున్నారు? వాళ్ళకి అర్థమవుతుంది వ్యతిరేకత వస్తా ఉందని. రీజన్ ఏంటంటే ఇది చాలా నేను ఈ విషయంలో అక్కడ రైతులు వ్యతిరేకించినా నేను వాళ్ళు గౌరవిస్తాను. రీజన్ ఏంటంటే 2 రకాల వ్యతిరేకత. కేవలం భూ ల్యాండ్ పూలింగ్ చేసే 7 గ్రామాలు కాదు, ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు కూడా వ్యతిరేకత వస్తుంది వాళ్ళు తీసుకోవడానికి. మీరు అనొచ్చు, వీళ్ళ భూమిని ఇచ్చేసి తీసుకునే వాళ్ళ భూమి కోసం వీళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని. వాళ్ళ భయం ఏంటంటే ఆల్రెడీ 33,000 ఎకరాలు రైతులు ఇచ్చున్నారు కదా, వాళ్ళకి యాజ్ పర్ అగ్రిమెంట్ ప్రకారం, ల్యాండ్ పూలింగ్ ప్రకారం దాదాపు 1,00,000 ఫ్లాట్లు, 10,000 ఎకరాలు విలువైన 1,00,000 ఫ్లాట్లు వేసి వాళ్ళకి ఇవ్వాలి వితిన్ 10 yearsలో. ఇప్పుడు 11.5 సంవత్సరం అయిపోయింది. సరే, వైసీపీ వాళ్ళు 5 ఏళ్ళు ఏం చేయలేదు అనుకుందాం. మనం 6.5 ఏళ్ళు ఉన్నాంగా ఈ లెక్క ప్రకారం. అప్పుడు ఒక 5 ఏళ్ళు, ఇప్పుడు ఒక 6.5 ఏళ్ళు. మనం ఎంత ఇచ్చినాం? ఇవ్వలేదు. ఇప్పట్లో ఇస్తారా? గ్యారంటీ లేదు. మీరు అన్నది ఇచ్చేవచ్చు కదని, ఇవ్వలేరు. రీజన్ ఏంటంటే ఇప్పుడు 33,000 ఎకరాలు రైతుల దగ్గర తీసుకున్నారు, పాత రైతులు. నేను చెప్పేది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అమరావతి సంబంధించి. అదనంగా ప్రభుత్వ భూమి, అన్ని రకాల భూములు కలుపుకుంటే మొత్తం 52,000 ఎకరాలు ఉన్నాయి ఒక చోట. ఫస్ట్ దీన్ని ఏం చేయాలంటే బైఫర్కేషన్ చేయాలి. బైఫర్కేషన్ మీన్స్ రోడ్లు వేయాలి, అప్రోచ్ రోడ్లు వేయాలి, లైటింగ్, విద్యుత్తు, మౌలిక వస్తువులు, ఏది ప్రభుత్వ భూమి, ఏది ప్రైవేటు భూమి, ఫ్లాట్లు, 1,00,000 ఫ్లాట్లు ఇవన్నీ వేసి, మీరు 1 ఎకరా ఇచ్చినారు అనుకోండి స్వర్ణాన్ని ఆమె, వాళ్ళకి 3 ఫ్లాట్లు ఇవ్వాలి, 27 సెంట్లు. అంటే ఒక చోట కమర్షియల్ ఫ్లాట్, 2 హౌసింగ్ ఫ్లాట్ వేయాలి 1 ఎకరా ఇచ్చిన మీకు. ఇది జరగాలంటే 1,00,000 ఫ్లాట్లు వేడి చేయాలిగా, 10,000 మంది రైతులకి ఇవ్వాలిగా. అప్పుడు 1,00,000 ఫ్లాట్లు ఇవ్వాలి అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంచనా ప్రకారం 40,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఏది ఈ పనికి నేను చెప్పేది, అక్కడ రాజధాని నిర్మాణం కోసం కాదు, ఈ బైఫర్కేషన్ చేసడానికి 43,000 కోట్లు అవుతుందని నేను అనలా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేంద్రానికి నివేదిక ఇచ్చింది డబ్బులు ఏమని చెప్పి.
ఉమ్మడి ఫస్ట్ 2014-19లో. మరి ఇప్పుడు 5 ఏళ్ళు అయిందిగా, ఇంకా పెరిగే తప్ప తగ్గదుగా. అంటే 50,000 కోట్లు అవుతుంది అనుకుందాం. 50,000 కోట్లు ఎప్పుడు తేవాలి? 15,000 కోట్లు తెచ్చుకోవడం కోసం ప్రపంచ బ్యాంకు కేంద్రాన్ని వాళ్ళు వీళ్ళు అడుక్కుంటే కానీ 15, అది కూడా 15,000కు 3 దఫాలకు ఇస్తారు. అలాంటిది 50,000 కోట్లు పెడితే తప్ప పని జరగదు. పని జరగకపోతే ఫ్లాట్లు ఇవ్వలేదు. కానీ ఫ్లాట్లు మాకు ఈకపోతే, కొత్త దానికి పోతే ఉన్న మాకే ఈకపోతే, ఆ మోజులో పడిపోతే మమ్మల్ని కూడా పట్టించుకుంటాడు అనేది ఫస్ట్ భయం వాళ్ళకి. ఏది ఆల్రెడీ 33,000 ఎకరాల రైతులు. రెండోది ఇంకో భయం కూడా ఉంది. ఆడ రాజధాని వస్తుంది, మీ ఊర్లో కోకాపేట హైటెక్ సిటీ భూములు ల్యాండ్స్ అమ్ముతా ఉంటే అట్లా వస్తుందని కదా అనుకునింది వాళ్ళు. ఇప్పుడు అవి పోయేసి ఏమవుతుంది, అక్కడ రాజధాని కట్టరా, ఎప్పుడు కడతారు, మళ్ళీ 3.5 సంవత్సరాల తర్వాత జగన్ వస్తే పరిస్థితి ఏంటి, మళ్ళీ మొదటికి వస్తే ఇంతలో ఫ్లాట్ అన్న ఇస్తాడంటే అది కూడా ఇవ్వట్లేదు అనే భావన వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళు కోపమది. ఈ కొత్తగా తీసుకుంటున్నారు వాళ్ళ వ్యతిరేకత ఏంటో తెలుసా? మా సీనియర్లకే న్యాయం జరగకపోతే మా పరిస్థితి ఏంటి? చేసి వాళ్ళు దాంట్లో ఇరుక్కున్నారు. వ్యవసాయ భూమి ఒకసారి ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత అక్కడ వ్యవసాయం చేసుకోలేరు. ఏం చేయాలి వాళ్ళు? 11.5 ఏళ్ళైనా కూడా ఆ జగన్ వచ్చాడు కాబట్టి మేము లేదు అంటారు. బానే ఉంది. 3.5 ఏళ్ళ తర్వాత మళ్ళీ వస్తాడు ఆయన, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు కాబట్టి 3.5 లోపల మీరు ఇచ్చేవాలి. ఆయన వస్తాడు కాబట్టి లేదని ఇప్పుడు అదే భయం ఉంటుంది కదా సార్. ఇప్పుడు రాజధాని ప్రాంతానికి సంబంధించి అక్కడ కోట్లలో భూముల ధరలు పెరుగుతున్న సందర్భం, గవర్నమెంట్ ఇవ్వకుండా తమ వద్దే ఉంచుకున్నారు అనుకోండి, ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ రేటు పెరుగుతూనే ఉంటుంది, ఒక భరోసా ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్కి ఇచ్చిన తర్వాత వేరొకరు అధికారంలోకి వస్తేనో లేకపోతే వీళ్ళని పట్టించుకోకుండా ఉంటేనో మాట ఇచ్చి తీసుకున్న ప్రభుత్వ పెద్దలే 6.5 ఏళ్లలో ఏమీ చేయలేకపోతే ఇంకే ధైర్యంతో ఇస్తారు మిగిలిన రైతులు అనేది అక్కడ గట్టిగా వినిపిస్తున్న మాట. ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, కొత్తగా ఈబీఓలు వ్యతిరేకిస్తారు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రకటన కూడా. ఏం ప్రకటన? 3 రాజధానులు కూడా కాదు, కొత్తగా మొన్న ఒక ప్రకటన చేసినాడు. ప్రకటన చేయలేదు కానీ యథాలాపంగా అన్నాడు ప్రధానమంత్రి వచ్చినప్పుడు. ఆడిపోయి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ల్యాండ్ తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టేది ఎందుకు? గుంటూరు విజయవాడ మధ్య ఒక 1,500 ఎకరా 2,000 ఎకరా ఉంది, అక్కడ అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజ్భవన్ కట్టేయచ్చు. ఆ తర్వాత రాజధాని తనంతటా అది అభివృద్ధి చెందుతుంది, సరిపోతుంది కదా అన్నాడు జగన్. ఆ మాట అన్నా అంటే రేపు వస్తే ఆయన చేస్తాడనేగా. అయితే ఇక్కడ స్వర్ణ గారు బేసిక్ గా మీరు అడిగే క్వశ్చన్ వస్తుంది. మీరు అడిగిన వాల్యూ పాయింట్ ఏంటంటే, కొత్తగా వచ్చే రైతులు నా భూమి నా చేతిలో ఉండింది అనుకోండి, ఫస్ట్ నా తలకాయ తీసుకొచ్చి పుల్ నోట్లో పెట్టం, అదేం చేయదు నన్ను. ఇప్పుడు ప్రభుత్వం చేతిలో వాళ్ళు ఎకరా పెట్టేస్తే మళ్ళీ తీసుకోలేరు. ఆల్రెడీ 33,000 ఎకరాలు ఇచ్చేసిన వాళ్ళు 4 తంటాలు పడుతున్నారు. ఇప్పుడు 4 ఎకరాలు నాకుంటే జగన్మోహన్ రెడ్డి రేపు రాజధానిని గుంటూరు ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తే ఆల్రెడీ ఇచ్చిన రైతులు కొంత ఇబ్బంది పడతారేమో, కానీ వాళ్ళకి తిరిగి వాళ్ళ ఎకరా వాళ్ళకి ఇచ్చేస్తే ఇబ్బంది పడరు. ఈపోతే ఇబ్బంది పడతారు, డెవలప్మెంట్ తక్కువతుందని. కానీ కొత్తగా ఇచ్చేవాళ్ళు మీరు ఫీల్ అవుతారు. అదేంటంటే, గుంటూరు విజయవాడ మధ్య అసెంబ్లీ సెక్రటరీ గడే అనుకో జగన్ కూడా, అప్పుడు ఆటోమేటిక్గా పెరిగినప్పుడు ఎకరా అమ్ముకుంటాను. నేను ప్రభుత్వానికి ఎకరా ఇస్తే 27 సెంట్లు, 100 సెంట్లు ఒక ఎకరా, 100 సెంట్లు నావే కదా నా చేతిలో ఉంటే. కాబట్టి ఇది ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది కదా. జగన్ గుంటూరు విజయవాడ మధ్య పెట్టినాడు, మాకు పోయింది ఏం లేదు, ది బెస్ట్ అదే అవుతుంది కదా, ఇట్లా తిరుక్కుంటారు. అందువల్ల వాళ్ళకి ముందున్న వాళ్ళకి ఫ్లాట్లు ఇకపోవడం, ఎప్పుడు ఇస్తారో క్లారిటీ లేకపోవడం, అసలు రాజధాని ఎంతలో 1.5 అయిపోయింది ప్రభుత్వానికి, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. చివరి సంవత్సరం రాజధాని అవే ఉండదు, అంతా సంక్షేమ పథకాలు మీరు చూసారు కదా. పసుపు కుంపుగా 15,000 కోట్లు ఉన్న డబ్బు స్కీమ్స్ వైపు వెళ్ళిపోతాయి. ఇంక ఈ ప్రభుత్వానికి హార్డ్గా మిగిలింది ఎంత? 2.5 సంవత్సరం. దురదృష్టం అదృష్టం కొద్దిగా జమిలి వచ్చింది అనుకో 1 ఇయర్ ముందు, ఇంకో 1.5 ఇయర్లు 1.5 ఇయర్లు ఏం చేసేస్తారు? మన పోయి శంకుస్థాపన చేశారు 26 బ్యాంకులకి. వాళ్ళు ఎప్పుడు కడతారో ఎప్పుడు ప్రారంభించి తెలియదు. కాబట్టి రాజధాని స్వభావం జెట్ స్పీడ్స్ తో పరిగెత్తుంది అనుకుంటే, అది పరిగెత్తకపోగా సైలెంట్గా ఉంటే రేపు ఆయన వస్తే ఏమవుతుందని ఒక భయం. ఆల్రెడీ వాళ్ళకి లేదు కాబట్టి మాకేమి. కాబట్టి ల్యాండ్ పూలింగ్ అంత సక్సెస్ఫుల్ గా జరగడానికి స్కోప్ ఉండదు. ప్రభుత్వం వాళ్ళకి కాన్ఫిడెన్స్ కానీ బాగిస్తే, మా సీనియర్ రైతులకి బాగా జరిగింది కాబట్టి మేము కూడా ఇస్తామని ముందుకు వస్తారు. మీకు గుర్తుంటే లాస్ట్ టైం రైతులే ముందుకు వచ్చారు, మేము ఇస్తామని. ఇప్పుడు మేమేమో అంటున్నారు అదే ప్రాంతంలో. కాబట్టి అప్పుడు ఇస్తామనడానికి ఇప్పుడు ఇవ్వడానికి ఉన్న మధ్య వ్యత్యాసాన్ని కానీ ప్రభుత్వం గుర్తిస్తే ప్రభుత్వానికి మంచిది, ఆ రైతులకు మంచిది. అండ్ మరీ ముఖ్యంగా స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే రైతులతో సమావేశం అవడం, ముఖాముఖి అవడం. బట్ ఏం మాట్లాడుకున్నారు అన్నది ఒక లైవ్లో కానీ ఒక అప్డేట్ కానీ ఇప్పటి వరకు రాలేదు. అది కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఏం మాట్లాడదు, బయటకు వచ్చిన వార్తలు లోపల మాట్లాడాడు. మీరు మొత్తం భూమి ఇవ్వకపోతే ఇది మున్సిపాలిటీ అవుతుందని చెప్పినాడు. అది బాగా వచ్చింది. అంటే మీరు భూమి ఇవ్వకపోతే మున్సిపాలిటీ అవుతుంది అన్నాడు. అంటే అర్థం ఏంటి? మున్సిపాలిటీ మంచిదని, మంచి మున్సిపాలిటీ కూడా మంచి మున్సిపాలిటీ ఉన్నాయి. మున్సిపాలిటీ అంటే తగ్గించుకోవడం చంద్రబాబు గారి ఉద్దేశం కదంటే, నేను ఒక మహానగరాన్ని నిర్మించాలనుకున్నాను ఇక్కడ, కానీ మీరు భూమి ఇవ్వకపోతే అది మున్సిపాలిటీగా, జస్ట్ లైక్ మున్సిపాలిటీగా మారిపోతుంది అన్నాడు. ఈ ప్రకటన ఆడిచ్చిన వాళ్ళు, రైతు వచ్చిన వాళ్ళు, కొత్తగా ఇచ్చిన వాళ్ళ మీద ఏం ప్రభావం పడదు.
మున్సిపాలిటీ అవుతుందా సింగపూర్ అవుతుందా మాకు అనవసరం, ఇచ్చిన వాళ్ళు రైతులకి ఇస్తే మళ్ళీ ఆలోచిస్తామని వాళ్ళు అంటారు. రెండోది ఇచ్చిన వాళ్ళు కూడా మున్సిపాలిటీ అవుతుంది ఏమంత ఫస్ట్ ఫ్లాట్లు వేయండి మహానుభావ అని వాళ్ళు అంటారు. కాబట్టి మున్సిపాలిటీ ఇంకా ఏమి స్టార్ట్ చేయకున్నప్పుడు మున్సిపాలిటీ నగరమా సింగపూరా? ఇప్పుడు నిన్నటి వరకు చంద్రబాబు గారు 33,000 ఎకరాలు తీసుకొని ఇక్కడ ప్రపంచంలో టాప్ 5 భారతదేశంలో నెంబర్ 1 సిటీ అన్నారు, అంటే హైదరాబాద్ కన్నా మించి. ఇప్పుడు ఏదో మున్సిపాలిటీ అంటున్నారు. అంటే కొత్తగా గత 6.5 ఏళ్ళుగా ఎప్పుడు చెప్పలేదు మున్సిపాలిటీ సంగతి. మీరు గతంలో ఆయనే కదా 33,000 ఎకరాలు తీసుకొని దీంట్లో అద్భుతాలు చేస్తానని చెప్పి ఇప్పుడు రెండోసారి అధికారంకి వచ్చిన తర్వాత మీరు కొత్తగా భూమి ఇవ్వకపోతే మున్సిపాలిటీ అయిపోయి అప్పుడు చెప్పలేదు 1,00,000 ఎకరాలు ఇవ్వకపోతే మున్సిపాలిటీ అవుతుంది ఆ రోజు చెప్పినారా? కాబట్టి ప్రజలు మున్సిపాలిటీ అనగానే భయపడిపోయి ఇచ్చేస్తారని అనుకుంటే పొరపాటు. రెండోది ఇవ్వమని చెప్పి మనం కూడా అనము. కాబట్టి ప్రభుత్వానికి పెద్ద టాస్కే. కొత్తగా సమీకరణ చేయకుండా ఉంటే ప్రభుత్వానికి సానుకూలంగా ఉండేది. కొత్తగా సమీకరణ వల్ల అన్ని ఇబ్బంది వస్తాం. అండ్ మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ ల్యాండ్ పూలింగ్ త్రూ ఏం చేస్తారో కూడా చెబుతున్నారు. ఒక 5 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను కడతాము అంటున్నారు, స్పోర్ట్స్ సిటీగా మార్చుతాము అంటున్నారు. ఇప్పుడున్న ఎయిర్పోర్ట్లలోకి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వచ్చే పరిస్థితి లేక ఓకే అక్కడ చాలా ఫ్లైట్స్ మనం చూసాము, తీసేసిన సందర్భాలు కూడా మనం చూసాం, క్యాన్సిల్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్లు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు, మంచిగానే ఉంది. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరమా? ఇన్ఫాంట్ బేబీ అది ఆంధ్రప్రదేశ్ అన్నది అది అవసరమా? స్పోర్ట్స్ సిటీ అంటున్నారు, హైదరాబాద్కే లేదు. ఓకే ఇప్పుడు అక్కడ కావాలి అని అంటున్నారు. ఇవన్నీ ప్రస్తుత పరిస్థితులకి అవసరమా? అంతకు మించినది చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చేయాల్సింది ఏమైనా ఉందా అనేది చర్చనీయాంశం అవుతోంది. మీరు 500 ఎకరాలు అన్నారా? 5 ఎకరాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నారు. 5 ఎకరాలు కాదు, 5 ఎకరాలు. దాని మీద ఒక 3-4 సంతకాలు 3 సున్నలు పెట్టాలి. 5,000 ఎకరాల్లో 5,000 ఎకరాల్లో 5,000 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మీ బహుశా 100 ఎకరాల్లో ఉంది అనుకుంటా శంషాబాద్ ఎయిర్పోర్ట్. ఇక్కడేమో 5,000 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతాను అవన్నీ చెప్తాండేది ఆయన. పాయింట్ ఏంటంటే ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ ఏం చేయాలి? అప్పుడు అది పంచాయతీ, అది కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టాండర్డ్ వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకు గ్రేటర్ హైదరాబాద్ లో బేగంపేట ఎయిర్పోర్ట్ విఐపీలకి ఇప్పుడు మారిపోయింది, అయిపోయింది దాని పని. కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఆ రకంగా గన్నవరం మామూలు ఎయిర్పోర్ట్ దీని విఐపీ ఎయిర్పోర్ట్ చేసే పరిస్థితి ఉందా? హైదరాబాద్ జనాభా 1,00,000 కోటి దాటిపోయింది, 1,20,00,000 అయిపోయింది. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. కొన్ని ఈ ప్రభుత్వం ఇక్కడ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చే ఇన్స్టిట్యూట్ గూగుల్ అంటే విశాఖపట్నం పోతున్నాయి, లేదా కొన్ని శ్రీ సిటీకి వస్తున్నాయి. ఇక్కడికి ఏమి రావట్లా, బ్యాంకులు తప్ప, కడతారో కట్టరో తెలియని బ్యాంకులు తప్ప మిగతా అన్ని ఏమీ రావట్లేదు. మీరు అన్నది పాయింట్ కరెక్ట్. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉండే వాళ్ళందరూ దానికి పోతారు. మా తిరుపతి వాళ్ళు, నెల్లూరు వాళ్ళు నువ్వు ఇంటర్నేషనల్ గా ట్రిపుల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టినా చెన్నైకే పోతారు. చెన్నై దగ్గర నెల్లూరు వాళ్ళకి మాకు. దీని వదిలేసి మీ ఊరికి ఎట్టొస్తాం హైదరాబాద్కి? కర్నూలు వాళ్ళు అడిగి పోతారు, పోతే బెంగళూరు లేదా హైదరాబాద్ పోతారు, 2 గంటలు వెళ్ళిపోతారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. అనంతపురం వాళ్ళు కొట్టే కూడా ఫ్రీగా డబ్బిస్తూ ఉంటే కూడా బెంగళూరు పోతారు, వాళ్ళు నడిచి వెళ్ళిపోవచ్చు బెంగళూరుకి. ఇంకేం విశాఖపట్నం ఆల్రెడీ భోగాంపురం ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. ఇంకా మిగిలింది గోదావరిలో 2, కృష్ణా గుంటూరు, 4 జిల్లాలకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టుకుని ఏం చేస్తారు? మీరు అన్నట్టు మా తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చంద్రబాబు గారు రిబ్బన్ కటింగ్ చేశారు వెంకయ్య నాయుడు గారు కలిసి కొత్తగా వచ్చిన తర్వాత. దాన్ని చేసింది రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి. బట్ అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు 10 ఏళ్ళు అయింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 10 ఏళ్ళు అయింది మా తిరుపతిలో. రోజుకి 50 నుంచి 1,00,000 మంది భక్తులు వస్తున్నారు. రోజుకి 50 నుంచి 1,00,000 మంది భక్తులు వస్తున్నారు. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డైరెక్ట్ గా లేదు మా ఊరికి. ఇప్పటికీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదు. డైరెక్ట్ గా ఢిల్లీకి కూడా లేదు, హైదరాబాద్ పోయే ఉంది. నేషనల్ ఎయిర్పోర్ట్, నేషనల్ ఫ్లైట్ లేదు. ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, 10 ఏళ్ళు అయిపోయింది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయ్యి. అట్లాంటిది ఆడైనా అదే సిద్ధాంతం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ క్రైటీరియా ఏంటండి? ఒకటే జనం ఉండడం, ఎక్కేవాళ్ళు. ఎవడు ఎక్కాలి? మీకు హైదరాబాద్ వాళ్ళు శంషాబాద్ తెలుగు హైదరాబాద్ లో సీమాంధ్ర వాళ్ళు ఉంటారు. లేదు మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చంద్రబాబు నాయుడు కట్టాడు ఆడికే పోయి ఎక్కదాం అనుకుంటారా? పైపెచ్చి ఇంకొక అసౌకర్యంగా ఏంటంటే హైదరాబాదు విజయవాడకు వచ్చే వాళ్ళు ఏమి ఎక్కరు, ఏది ఫ్లైట్ ఎక్కరు. ఇప్పుడు గన్నవరం పోవాలి మీరు, ఒక జర్నలిస్ట్ గా మీరు విజయవాడ కావాలనుకో కారులోనే వస్తారు. రీజన్ ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్ ఎక్కినారంటే 3:30-4 గంటల్లో విజయవాడకు వచ్చేస్తారు కారులో ఇంటికాడి నుంచి. ఇప్పుడు మీకు డబ్బున్న ఆడి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోవడానికి 1 గంట, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో 1 గంట, 1.5 గంట, ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగి ఇదే సరిపోతుంది. ఎక్కడం దిగడం కానీ మీరు విజయవాడ నుంచి హైదరాబాద్, తిరుపతి నుంచి విజయవాడకు వచ్చారు. నిన్నే వందే భారత్కి వచ్చాను 3:20కి విజయవాడలో వందే భారత్ ఎక్కితే
7:35 తిరుపతిలో దిగేశారు. నియర్లీ 4 గంటలు. నీకు ఎయిర్పోర్ట్ ఎక్కాలంటే 5-6 గంటలు పడుతుంది. ఎక్కాలి, దిగాలి, అవన్నీ ఉంటాయి. మన గంటా శ్రీనివాసరావు ఎవరో చెప్పారు కదా, విశాఖపట్నం నుంచి అమరావతి పోవాలంటే హైదరాబాద్ పోయి రావాల్సి వస్తుంది అన్నాడు పరిస్థితి. కాబట్టి ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఇవన్నీ, బట్ ఇవన్నీ జనం చూస్తారు కదా స్వర్ణ గారు. బేసిక్ గా అప్పుడు కోకాపేట అవుతుందంటే ఇచ్చేసినారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ పోల్చుకుంటారు, వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది కదా. మన రాష్ట్రం చుట్టూ 4 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నాయి. భోగాపురం, శంషాబాదు, బెంగళూరు, చెన్నై. దీన్ని వదిలేసి మళ్ళీ మనం ఒకటి కట్టుకుంటే ఊడొస్తాడు. కాబట్టి ఇట్లాంటి ఊహల వల్ల కూడా భయపడే అవకాశాలు ఉంటాయి. అండ్ మరొకటి, చంద్రబాబు నాయుడు పైన ఉన్న లిక్కర్ కేసు కావచ్చు, ఫైబర్ నెట్కి సంబంధించిన కేసులు ఎత్తివేశారు అంటూ మన వార్తల్లో చూస్తూ ఉన్నాం. మీరేం చెప్తారు? అంటే ఒకటి, ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి కోర్టు కూడా అంగీకరించినట్టుగా, కోర్టు తీర్పు ఇచ్చినట్టు, క్లోజ్ చేయనట్టుగా, అంగీకరించినట్టుగా వార్తలు వస్తున్నాయి. చూడాలి ఆ తీర్పు ఏమి ఇచ్చారని. ఒకటి, ఫైబర్ నెట్ క్లారిటీ ఉంది. పాత ఎండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఉన్న ఎండి కేసు పెట్టాడు ఫైబర్ నెట్లో. చంద్రబాబు గారి పైన, వారి పైన కేసు పెట్టారు. అది రిజిస్టర్ అయింది, ఎఫ్ఐఆర్ అయింది అనుకుంటా. ఆయన ఇప్పుడు విత్డ్రా చేసుకున్నాడు ఆధారాలు లేవని. బెస్ట్, ఆయన కూడా ఆఫీసర్, ఆయన ఏమి ప్రైవేట్ వ్యక్తి కాదు. ప్రజెంట్ ఉన్న ఎండి కూడా నో అబ్జెక్షన్ చెప్పారట మనకు వస్తున్న వార్తల ప్రకారం. దీంతో కోర్టు కూడా దాన్ని క్లోజ్ చేసింది అంటున్నారు. 2-3 అంశాలు ఉన్నాయి ఇందులో. ఒకటి, రేపు ఇది కూడా అట్లే అవుతుందా? స్కిల్ డెవలప్మెంట్ స్వాధ్యం కాదు, ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ సుప్రీంకోర్టు వరకు నడుస్తుంది కాబట్టి అది నడుస్తుంది కేసు. ఈ విషయంలో నేను తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషిగా చెప్పట్లేదు, కానీ జరిగే పరిణామాలు దృష్టిలో పెట్టుకుని కేసుగా నడిపేసి విత్డ్రా చేసుకుంటూ వాళ్ళ గౌరవం పెరుగుతుంది, కాంప్లికేషన్స్ రావు. కానీ ఇట్లాంటి ప్రయత్నాలు వాళ్ళు చేశారని నేను అన్ను. అధికారులు ఉపసంహరించుకుని నేనేం చెప్పలేదని చంద్రబాబు గారు అంటారు. రేపు ఎవరన్నా అంటే నేను అక్కడ చెప్పాను అంటారు. ఆయన ఏం చెప్పలేదు కదా, క్యాబినెట్ ఏమో ఆమోదించలే. ఒకటి, ప్రజా ప్రయోజనాలు ముజిప్పుడు ఉన్నటువంటి ధర్నాలు రాష్ట్రాకులు పెట్టి కేసు డిఫరెంట్. ఇది ఫైనాన్స్ ఎర్రర్, అంటే ఆర్థిక నేరాలు. 2 వ్యక్తిగత గొడవలు ఇవన్నీ కేసులన్నీ కదా. కాబట్టి వీటిని ప్రజా ప్రయోజనాలు అంటాయి. అందువల్ల మీరు చూడండి, క్యాబినెట్ ఆమోదించాల దీన్ని విత్డ్రా చేసుకుంటామని. మామూలుగా మేము ధర్నాలు వాటి కేసులు క్యాబినెట్ ఆమోదిస్తుంది మానవతా దృక్పథంతో. ఇక్కడ అది కాదు, ఎండి విత్డ్రా చేసుకున్నాడు. బాగానే ఉంది, చేసుకున్నారు. నేను అనుకుంటుంది 2-3 కారణాలు ఇచ్చా ఈ కేసు కొట్టేయడం కుదరదు, కొట్టేసినా మళ్ళీ లేస్తుంది. నెంబర్ 1, ఎవరెవరు ప్రజా ప్రయోజనం కాన్స్టిట్యూషన్ కోర్టుకి వెళ్తారు. ఇప్పుడు ఏసీబీ కోర్టు అనుకుంటాను ఇది జరుగుతూ ఉండేది. కాన్స్టిట్యూషన్ కోర్టు దీన్ని యాక్సెప్ట్ చేస్తాయని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రభుత్వ అధినేత పైన పెట్టి కేసు, అదే అధికారి ముందు కేసు పెట్టి అదే అధికారి ప్రభుత్వం మారిన వెంటనే విత్డ్రా చేసుకోవడం అంటే ఇన్ఫ్లుయెన్స్ గా కోర్టు భావిస్తుంది. కాబట్టి ఆర్థిక నేరాల మీద ప్రభుత్వం పెట్టి కేసు ప్రభుత్వం ఉపసంహరించుకోవడానికి సుప్రీంకోర్టు నామ్స్ ఒప్పుకోవు. ఈ రీత్యా కోర్టుల్లో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది వీళ్ళు కొట్టేసిన. 2, రాజకీయంగా నిజంగా ఆ కేసులో చంద్రబాబు గారికి ఆధారాలు లేవని అనుకుందాం. కాసేపు చంద్రబాబు గారి పైన చేసిన అలిగేషన్స్ కి ఆధారాలు లేవు అనుకుందాం. కానీ లేవని కూడా ఏమంటాడు, అధికారం వచ్చాడు కొట్టేశాడు అంటారు. కేసులో పోయి చూసే ఓపుకోడు. మనకి మీరు జర్నలిస్ట్ గా, నేను అనలిస్ట్ గా మాట్లాడాలి కాబట్టి కేసు చూస్తాం. సాధారణ ప్రజలే కేసు అని చదువుతారు, 60 పేజీలు 70 పేజీలు చదవరు. ఆ రోజు అధికారంలో లేనప్పుడు జగన్ గారు అధికారంలో పెట్టిన అధికారి ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన వెంటనే ఉపసంహరించుకున్నా అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ ఇట్లా అనుకుంటారు. వైసీపీ కూడా అదే చెప్తుంది. కాబట్టి ఈ రకంగా నైతికంగా సమస్య వస్తుంది. 2వది, ఒకవేళ మీరు విత్డ్రా చేసుకున్నా రేపు జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ రీఓపెన్ చేస్తాడు కేసు, మళ్ళీ రీఓపెన్ చేస్తాడు, దాంట్లో డౌట్ ఏం లేదు. అప్పుడు ఎవరు ఇరుక్కునేది? చంద్రబాబు గారు కేసులో ఉన్న వాళ్ళు కాదు, అధికారులు ఇరుక్కుంటారు. మీరు కేసు పెట్టిన అధికారి మీరు ఈరోజు ఆఫీసర్గా స్వర్ణ గారు ఉండొచ్చు, రేపు పురుషోత్తం రావచ్చు. బట్ ఆఫీసర్ పెట్టిన కేసు ఇది. ఆఫీసర్ పెట్టిన కేసు ఆఫీసర్ ఉంటే నీకేమైంది, నీ పరిస్థితి అంటే నన్ను ఇరుక్కుంటా. ఇప్పుడు ఎవరైతే దీంట్లో ముందు అవుతారో వాళ్ళందరూ విచారణకు గురవుతారు. చంద్రబాబు గారు ఎక్కడ పేపర్ మీద రాసేలేదుగా ఏమని కేసును విత్డ్రా చేసుకోమని. కాబట్టి దానికి చెప్పడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి రేపు అధికారులు ఇబ్బంది పడతారు, జగన్మోహన్ రెడ్డి గారు రివోక్ చేస్తాడు. కాబట్టి ఈ అన్ని కారణాలు ఇచ్చా ఆ కేసు ఈ రోజు కొట్టేసినా రేపు నలుగుతుంది. ప్రభుత్వానికి రాజకీయంగా ఇబ్బంది అవుతుంది. బికాజ్ కేసుగా నడిపేసి కొట్టేస్తే గౌరవం పెరుగుతుంది. కేసు కొట్టేసి అప్పుడు కూడా ఏమంటారు, అధికారులు ఉన్నప్పుడు కొడితే మీరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనుకుంటారు. కాబట్టి ప్రభుత్వానికి ఇది మంచిది కాదు. బట్ వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. అండ్ మరొకటి, మండలి చైర్మన్ మోషన్ రాజు గారు 6 ఎమ్మెల్సీలను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. సో కౌన్సిలింగ్ తర్వాత ఒకరు తమ రాజీనామాను వెనక్కి తీసుకున్నారు, మిగతా వాళ్ళు పట్టుబడుతున్నారు. మా ఓన్ డెసిషన్స్ ఉన్నాయి, బలవంతంగా మా చేత ఇలా చేపించొద్దు. ఈ వ్యవహారం మొత్తం మీరు ఏం చెప్తారు? ఒకటి, రాజకీయపరమైన అంశాలు ఇందులో ఉన్నాయి. పరస్పరపరం ఏంటంటే స్పీకర్ పార్లమెంట్లో రాజీనామా పత్రం ఇచ్చినప్పుడు సాధారణంగా రాజీనామాను ఆమోదిస్తారు. అయితే శాసనసభ స్పీకర్కి కానీ శాసనమండలి చైర్మన్కి కానీ విశేష అధికారాలు ఉంటాయి.
ఒకటి నువ్వు అట్లా రాసినా మీకు గుర్తుంటే రాష్ట్ర విభజన సందర్భంగా దాంతో పోల్చలేని దీన్ని 175 మంది ఏపీ ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేసినారు మీకు రాష్ట్ర విభజన సమయంలో. వాళ్ళు కూడా స్పీకర్ ఫార్మేట్లోనే చేసినారు, కానీ యాక్సెప్ట్ చేయలేదు. రీజన్ ఏంటంటే ఇది చేశారు అందరికీ తెలుసు. నేను స్పీకర్ ఫార్మేట్లో దాంట్లో రాశాను కానీ బయట ఏం మాట్లాడుతున్నావు తెలుస్తాను కదా, బయట నేను త్యాగం చేసాము రాజీనామా బయట మాట్లాడేసి ఇక్కడ స్పీకర్ ఫార్మేట్ అంటే ఎట్లా? ఇది ఫస్ట్ పాయింట్. ఇక్కడ కూడా ఏం చేస్తారు, ఇప్పుడు రాజీనామా చేసిన వాళ్ళు స్పీకర్ ఫార్మేట్లో ఇష్టపూర్వకంగా అంటున్నారు, కానీ బయట తెలుగుదేశంతో తిరుగుతున్నారు, జగన్ తిడుతున్నారు. జగన్ తిట్టకూడదని కాదు, ఆయన పార్టీతో గెలిచిరా. మీరు ఇండిపెండెంట్గా రాజీనామా చేసినారా? రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టి మళ్ళీ గెలవడానికి ఒప్పందం చేసుకున్నారా? ఈ అనుమానం చైర్మన్కి వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఇస్తాడు. ఆయనకు ఆ రైట్ ఉంది, టెక్నికల్ గా రైట్ ఉంది, 100% ఇవ్వచ్చు. కౌన్సిలింగ్ ఇవ్వడం అంటే వార్నింగ్లు కాదు, నచ్చ చెప్పడం ఇది కరెక్ట్ కాదు, మీరు భావోద్వేగంతో రాజీనామా చేయొద్దండి అని చెప్పొచ్చు. బట్ చెప్పడానికి రీజన్ ఏంటంటే మేము రాసిన దాంట్లో స్పీకర్ ఫార్మేట్ ఉంది కదా అంటారు వాళ్ళు. కానీ చైర్మన్ గారు ఏమంటారు, రాజీనామా ఏడు చేస్తున్నారు, బయట పేపర్ల వార్తలు ఏమొస్తున్నాయి, మేము ఇలాంటి యూట్యూబ్ ఛానల్ ఏం రాస్తున్నారు, ఫలానా ఎల్లయ్య రాజీనామా చేసినాడు, ఆమోదించిన వెంటనే తిరిగి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయనకి రాజ్యసభ ఎమ్మెల్సీ సీట్ ఇస్తారంట. మీరు రాయట్లేదా? ఇది స్పీకర్ చైర్మన్ పరిధిలో తీసుకోడా? లేదా ఆల్రెడీ ఒప్పందం కుదిరింది, ఏం ఒప్పందం, రాజీనామా చేయకపోతే తెలుగుదేశం ఫలానా వాళ్ళకి సీట్ ఇస్తారంట. మన ఇలా రాజ్యసభ సీట్లు చూసారు కదా, రాజ్యసభ సీట్లు వాళ్ళు రాజీనామా చేయడం మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం, ఆ పార్టీ తరఫున గెలపడం. కొంతమంది వదిలేసి ఏరే వాళ్ళకి ఇచ్చారు. బహుశా సుభాష్ చంద్ర ఈయన ఎవరు ప్రకాశం జిల్లా ఆయన జగన్ గారితో పాటు జైలుకి వెళ్ళి వచ్చిన ఆయన వెంకటరమణ, మోపిదేని వెంకటరమణ, ఆయన రాజీనామా చేసి రాజుకున్నాడు, వేరే ఆయనకి ఇచ్చారు తెలుగుదేశం వాళ్ళు. ఇవన్నీ ముందు మీరు అందరూ రాశారు కదా మీడియాలో జరగబోయేది ఇదని. దీని చైర్మన్ ఎందుకు పరిగణలో తీసుకోకూడదు? కాబట్టి ఇవన్నీ నిజమా అని అడుగుతాడు, మళ్ళీ ఆలోచించండి పోండి అంటాడు. కాబట్టి చైర్మన్కి ఎవ్రీథింగ్ ఉంది. కాదు ఇక్కడ పంచాయతీ ఏంటంటే చైర్మన్ అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చైర్మన్ అయినాడు, కాబట్టి ఆయన ఇండిపెండెంట్గా ఉంటాడు, ప్రభుత్వం చెప్పినట్టు వినడు. అక్కడ పంచాయతీ వస్తుంది, ఆయన అనుకుంటే అప్పుడే రాజీనామా ఆమోదించేసి ఉండొచ్చు. కాబట్టి టెక్నికల్గా ఉన్నాయి. కాబట్టి నైతికత అయితే స్పీకర్ చైర్మన్ గారికి ఉంది. ఎస్, మీరు బయట జరుగుతున్న వార్తలను కూడా ప్రస్తావిస్తాడు ఆయన. ఇవన్నీ నిజం కాదా? రోజు చంద్రబాబు గారితో లోకేష్ గారితో మీరు తిడతా ఉండేది నిజం కాదా? జగన్ తిడతా ఉండేది నిజం కాదా? ఇవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి వాళ్ళు తెలుగుగా ఏం చెప్తారంటే మేము మా పార్టీ మారాలనుకున్నాము, మారిన వెంటనే ఆ పార్టీ ద్వారా వచ్చినటువంటి పదవిని వదులుకొని నైతిక విలువలు పాటించామంటారు వాళ్ళు. ఇప్పుడు నువ్వు నైతిక విలువలు పాటించావు లేదు కానీ తెల్లారితో మళ్ళీ ఆఫర్లు ఉన్నాయి పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం. సో ఎట్లా ఒప్పుకుంటాడు చైర్మన్? కాబట్టి చైర్మన్ అడుగుతానే ఉంటాడు, ఎంతవరకు అడుగుతాడు? బహుశా ఏమైనా కోర్టులు మధ్య జోక్యం చేసుకుంటున్నాయి, అటు అడిగేది వస్తే తప్ప వాళ్ళ కాలం ముగిసేంత వరకు అదే స్టాండ్ కొనసాగే అవకాశం ఉంది. అంటే వాళ్ళు దాన్ని ఆ తిప్పలు పడక తప్పదు. ఓకే. అండ్ నెక్స్ట్ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో 7,800 కోట్లు బకాయి ఉంది గవర్నమెంట్. ఆ డబ్బులు వస్తే తప్ప మేమేమీ చేయలేమంటూ కాలేజ్ యాజమాన్యం చేతులెత్తేస్తోంది అంటున్నారు. మరి పిల్లల భవిష్యత్తు ఏంటి? పిల్లల భవిష్యత్తు ఇక్కడ ఇబ్బంది, కాలేజీల భవిష్యత్తు కూడా చాలా ప్రమాదం పడుతుంది. అంటే ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి పాత బకాయిలు కూడా కొన్ని ఉంటాయి, పాత ప్రభుత్వం ఇచ్చిన బకాయిలు. మీరు పెట్టేసిన బకాయిలు కొన్ని జగన్ తీర్చినాడు, జగన్ పెట్టడం మీరు ఇది కంటిన్యూ ప్రాసెస్, గవర్నమెంట్ ఈజ్. కాబట్టి ఎక్కువ తక్కువ ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి పెట్టాడనే పేరుతో మీరు వాడు జగన్మోహన్ రెడ్డి గారు 2,000 కోట్లు పెడితే ఇంకొక 2,000 కోట్లు మీరు యాడ్ చేసేసి మొత్తం జగన్ గారు అంటే కుదరదు కదా. కనీసం మీరు జగన్ గారు పెట్టింది వాళ్ళు లేటుగా ఇచ్చినా ఒప్పుకుంటారు. కొత్తగా వచ్చేదన్నా ఇచ్చేవాళ్ళుగా, మీ ప్రభుత్వంలో వచ్చిందన్న ఇచ్చేవాళ్ళుగా. ఇప్పుడు 1 year ఒక అకాడమిక్ ఇయర్ పూర్తయింది, అది ₹1 రాలా, ఏం చేయాలి? ఇక్కడ స్వర్ణ గారు బేసిక్గా విద్యార్థులు ఎట్లా ఇబ్బంది పడతారంటే హాల్ టికెట్ ఇచ్చేటప్పుడు చాలా కాలేజీలు ఇబ్బంది పడతాయి. మీరు డబ్బులు ఇచ్చేసేయండి, మళ్ళీ ఫీజు రియంబర్స్ వస్తే మళ్ళీ మీకు ఇస్తామని కూడా చెప్తారు, ఎందుకంటే కాలేజీ నడవాలని. ఆ రకంగా హాల్ టికెట్ టైంలో మీరు కూడా స్టూడెంట్గా రాసినప్పుడు హాల్ టికెట్ టైంలో హాల్ టికెట్ అయిపోతే ఎంత పెయిన్గా ఫీల్ అవుతామో మనకు తెలుసు. ఆ ఇసుగు అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది విద్యార్థికి, అట్లా అతను ఇబ్బంది పడతాడు. అలాగని కాలేజ్ యాజమాన్యాలు అరద్దామా? 90% కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ మీదనే బతుకుతున్నాయి. ఇప్పుడు 1000 మంది పిల్లలు ఉన్నారు, దాంట్లో 60% ఫీజు రియంబర్స్మెంట్ రావాల్సి ఉంటే ఆ కాలేజ్ ఏం చేయాలి? లెక్చర్స్ జీతాలు ఎవడు ఇవ్వాలి? సగం ఇప్పుడు 100 కోట్లు వచ్చింది అనుకోండి సంవత్సరం టర్న్ ఓవర్ పిల్లల నుంచి, ఒక 100 కోట్లు వస్తే ఒక 10 కోట్ల లాభం రావచ్చు, అతనికి 20 కోట్ల లాభం వస్తుంది. నువ్వు 50 కోట్లు బకాయిలు ఉండిపోతే ఖర్చులు కూడా రావు, అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు కూడా రావాలి. అప్పుడు ఏం చేయాలి వాళ్ళు? కానీ కాలేజీలు నడవడం కూడా ప్రమాదం అవుతుంది, కొన్ని కాలేజీలు మూసేసే ప్రమాదం వస్తుంది. సో కాలేజీలకు ఇబ్బంది, విద్యార్థులకు ఇబ్బంది. ఇక్కడ ప్రభుత్వం ఆలోచించాల్సింది, గత ప్రభుత్వాన్ని మీరు విమర్శించండి. మీరు 2,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయారు, మేము టెన్షన్గా ఇస్తున్నాం అని తిట్టండి, విమర్శ తప్పలేదు. అసలు వాళ్ళు 2,000 పెడితే మీరు 4,000 పెట్టి 7,000 చేసి 6,000 7,000 చేసి మొత్తం జగన్ ఖాతాలో వేసేస్తాం తప్పించుకుందాం అంటే కుదరదు. కాబట్టి
వాయిదాల పద్ధతితో అయినా ఇవ్వాలి. రెండోది ఇప్పుడు కొంత ఇచ్చైనా రేపో ఎల్లుండో ఇస్తామన్న భరోసా ఇస్తే కూడా వాళ్ళు నడుపుతారు. కానీ ఈ ఆలోచన లేకపోతే అంటే విద్యార్థికి రాబోయేది డిసెంబర్ జనవరి నుంచి ఆల్ టికెట్లు ఇచ్చేట ఫీజులు కంప్లీట్ చేయాల్సిన సమయం. కాబట్టి ఇవ్వకపోతే మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. అండ్ పవన్ కళ్యాణ్ గారు అన్న దిష్టి మాట అని చాలా రోజులు అయింది. బట్ ఇప్పుడు దానికి సంబంధించిన చూస్తూ ఉన్నాం, మంత్రులందరూ కూడా సారీ చెప్పాలి అని అంటున్నారు. ఎక్కడి వరకు పోయే అవకాశం ఉంది ఈ ఇష్యూ? ఇది పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు కానీ దాని కౌంటర్గా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు మీడియా స్థాయి దాటదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యాఖ్యలు చేసి జనం నవ్వుకున్నారు. ఇప్పుడు గోదావరిలో పంటలు చూసి మీ హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కుళ్ళుకున్నారు, దిష్టి తగిలింది అంటాడు. బేసిక్ ఏంటంటే పంటలు బాగుపడితే ఎవరు దిష్టి పెట్టరు. మామూలుగా అన్నం పెట్టే రైతు పండించే పంట చూసి ఆనందిస్తారు, ఎవడు దిష్టి పెట్టడు. ఏదైనా మంచి ఇల్లు ఇంకో మంచి కారు కొన్నారనుకోండి, ఏముంది వాళ్ళకి కారు ఎడ సంపాదించారా అనుకుంటారు తప్ప ఎంత బాగుంది పంట అని ఆనందపడతారే తప్ప దిష్టి పెట్టరు. ఇంత దారుణంగా వీళ్ళు పండించాడు ఊరు అంటారు. పంట మీద ఉన్న గౌరవం రైతు మీద. అది పవన్ కళ్యాణ్ గారికి ఏ అవగాహన అన్నాడో తెలియదు కానీ దిష్టి అంటాడు. రెండు తెలంగాణలో దిష్టి కానీ ఎందుకు పెడతారు, వాళ్ళు వచ్చి ఎందుకు చూస్తారు? ఇప్పుడు హైదరాబాదు గ్రేటర్ హైదరాబాద్ అమెరికాలో కనిపిస్తుంది. అట్లాంటి ప్రాంతంలో ఉన్న వాళ్ళు తెలంగాణలో కూడా పంట బాగుపడుతున్నాయి. ఆయనకు తెలుసో తెలియదు, తిరిగినట్లేదు ఈ మధ్య. తెలంగాణలో మిషన్ భగీరథ లాంటి రావడం వల్ల పంటలు బాగా పండుతున్నాయి. కొన్ని సందర్భాల్లో గిట్టుబాటు ధరలకు ఇబ్బంది పడేంత పంటలు పండుతున్నాయి. పంటలు పండో లేదు కొత్త వాళ్ళు వచ్చేటట్టు మాట్లాడితే ఎట్లా? వాళ్ళు కూడా బ్రహ్మాండ గోదావరి నది పక్కన మిషన్ భగీరథ బాగా పంటలు పండించుకుంటున్నారు. పంటలు బాగా పండుతున్నారు. ఒక చూడండి వాళ్ళ పంటలు. ఆయన మాట్లాడడం అర్థం లేదు. ఆయన ఎందుకు కాబట్టి ప్రజలు కూడా నవ్వుకున్నారు. కరెక్ట్గా జగదీష్ రెడ్డి కరెక్ట్గా చెప్పినాడు. ఆయన మామూలుగా ఎప్పుడు కూడా ఫెరోసస్గా ఒక అవగాహన వస్తూ గమ్ముండాడు కాదు ఆయన. తెలంగాణ మాజీ మంత్రి ఏదైనా వస్తే ఇంకొంచెం ఎక్కువ చేసి మాట్లాడతాడు. అలాంటి వ్యక్తి కరెక్ట్గా చెప్పినాడు. ఏం చెప్పినాడు? నవ్వు వస్తా ఉంది అన్నాడు. మీలాంటి జర్నలిస్టులు ఇటు అన్నాడు కదంటే నవ్వు వస్తా ఉంది అన్నాడు. స్పృహండి మాట్లాడాలి కదా. వాళ్ళేమైనా హైదరాబాద్కి వచ్చి ఉంటారు, హైదరాబాద్ నుంచి ఓడిపోయాడు అక్కడికి అని కొట్టాడు, బారేసినాడు. కానీ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు లేపుతున్నారో నాకు అర్థం కాల. లేపుతూ ఇంత గమ్మునారా? ఫస్ట్ ఏమో లేపినారు, ఇప్పుడు లేటెస్ట్గా ఒక మంత్రి అంటున్నాడు కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలంట. తెలంగాణ కిషన్ రెడ్డి ఎందుకు? జనసేనకు ఫ్రెండ్ అంట ఆయన. కాబట్టి నీ ఫ్రెండ్తో ఒప్పించి నువ్వే చెప్పన్నాడు. ఇది కాంగ్రెస్ వాళ్ళు ఈ విన్యాసాలు ఆపకపోతే రేపు తెల్లారితే ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయన కింద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి చాలా క్లోజు. రేవంత్ రెడ్డి చంద్రబాబుతో మాట్లాడించి ఆయన చెప్పించి చేయించంటే అప్పుడు ఏం చేస్తారు మీరు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు లేవుతున్న ఈ భావోద్వేగం కరెక్ట్ కాదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణ ప్రజలు ఒకే ఉన్నారు. అదేంటంటే నవ్వుకుంటున్నారు. భలే సినిమా డైలాగ్ మాట్లాడాడని. ఇట్లాంటి నవ్వుకునేదాన్ని ఎమోషనల్ లేవనెత్తాలని కాంగ్రెస్ వాళ్ళు ట్రై చేస్తే నవ్వులు పాలవుతారు. రెండు, రేపు మీ మెడకే చుట్టుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు కిషన్ రెడ్డికి ఎంత ఫ్రెండో తెలియదు కానీ రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు గారి అనుబంధం మంచి అనుబంధం అంటున్నాను. నేనేదో శిష్యుడు అనట్లేదు. అనుబంధంతో రేవంత్ రెడ్డి ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా చంద్రబాబు గారు, చాలా ఇబ్బందిగా ఉందండి తెలంగాణలో, మీ ఉప ముఖ్యమంత్రితో ఒక ప్రకటన చెప్తే ఆయన చెప్పచ్చుగా, కిషన్ రెడ్డి ఎందుకు చెప్పాలి అని రేపంటే ఏం చెప్తారు? కాబట్టి చివరకు నవ్వులతో స్టార్ట్ అయ్యి నవ్వులాటతో ఇది ముగుస్తుంది తప్ప అంతకుమించి ఏం కాదు. చూడాలి సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.